సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. సో మాట్లాడదాం. నిరుద్యోగులకు సంబంధించి నిరాశ అయితే ఏర్పడింది. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఇస్తారనుకున్న రేవంత్ రెడ్డి గారు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండా 1000 కోట్లు ఇస్తున్నా అని చెప్పి జీవో ఇచ్చేసి వెళ్ళిపోయినారు. సో మాట్లాడదాం, ఏం చెప్తారు? అసలు జాబ్ క్యాలెండర్ మీద పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్నట్టున్నారు, ఏం చెప్తారు? మేము జాబ్ క్యాలెండర్ మీద చాలా పెద్ద ఆశలు పెట్టుకున్నామన్న. పొద్దుగాల టిఫిన్లు ఏం చేయకుండా సీఎం రేవంత్ రెడ్డి గారు వస్తున్నారంటే చాలా సంతోషంగా ఇంత దూరం వచ్చి ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో అందరం మంచిగా ఒక ఏకమై ఈరోజు ఏం లొల్లి పెట్టొద్దు, ఏం చేయొద్దు, మన కోరికలు నెరవేరుతాయి, ఈరోజుతో మన కష్టాలన్నీ పోతాయి, మన జీవితాలు మంచిగా ఆడతాయి అని చెప్పేసి మేము ఇంత దూరం వస్తే లాస్ట్గా 1000 కోట్లు శాంక్షన్ చేశారు. కరెక్టే, దానికి మేము అంగీకరిస్తున్నాం. కానీ మాకు కావాల్సింది మాత్రం ఇవ్వలేదు. జాబ్ క్యాలెండర్ ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడికి వచ్చింది ఓన్లీ ఓయూ డెవలప్మెంట్ కోసం. ఈ 1000 కోట్ల గురించి ఎక్కడెక్కడ ఖర్చు పెట్టాలి, ఏం ఖర్చు పెట్టాలి, ఎవరెవరు తీసుకోవాలి ఓయూలోకి, జాబ్ క్యాలెండర్ మళ్ళీ త్వరలో ప్రకటిస్తామని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారు అన్న? ఒకటే మాట మాట్లాడుతున్నా నేను. 2 సంవత్సరాలు అవుతుంది అన్న. మరి 2 సంవత్సరాలకు వెళ్ళి మొన్న వచ్చి ఏమన్నాడు? 1000 కోట్లు ఇస్తాం, ఉస్మానియా డెవలప్ చేస్తాం, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, ఇన్ని మాటలు అన్నప్పుడు మరి 2 సంవత్సరాలు చేయను మళ్ళీ నెక్స్ట్ వస్తారని ఎట్లా అనుకుంటామన్నా? ఇప్పుడు వచ్చిండు గ్రేట్. 20 సంవత్సరాల తర్వాత ఒక సీఎం వచ్చిందంటే మేము అంగీకరిస్తున్నాం, సంతోషిస్తున్నాం. ఒక సీఎం మా క్యాంపస్కి వచ్చిందంటే మా క్యాంపస్ తలరాజాలు మారిపోతాయి అన్న. ఒక్క ఆనందంతో మేము ఇంతగానం కష్టపడితే వీడికి వచ్చిన తర్వాత లాస్ట్కి ఏమైంది? నిరుద్యోగులకి ఎంతమంది అంతసేపు 5 గంటల వరకు ఒక్క స్టూడెంట్ అయినా మాట్లాడా? లేడే. కరెక్ట్, ఆయన వెళ్ళే ముందు అంతమంది ధర్నా చేస్తారు. దేనికి చేశారు? మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు. మాకు కావాల్సింది చేయనప్పుడు నువ్వు క్యాంపస్ డెవలప్ చేస్తావు, మాకేం డెవలప్ చేస్తావు? మాకేనా? గత ప్రభుత్వం అసలు ఏమి ఇవ్వలేదు, మేము రాగానే 60,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు. మరి 60,000 ఉద్యోగాలు ఇస్తాం, మరి ఇంతమంది ఎందుకు ఉంటారు? మరి ఇంత ధర్నాలు ఎందుకు అయితే, ఇంతగానం ఎందుకు అయితే? 60,000 ఉద్యోగాలు ఇస్తాం, మేము ఎందుకు అడుగుతామన్నా? అడగాం కదా. మాకు ఆ ఉద్యోగాలే ఇస్తాం, మేము ఇట్లెందుకు ఇంతగానో సైకిల్ చేయాల్సిన అవసరం లేదు. ఎట్లా వచ్చారో అట్లనే పంపిస్తుంది, అట్లనే స్వాగతిస్తుండే, వెళ్ళిపోమని చెప్తుండే. మేము అవన్నీ ఉత్తమ మాటలు అన్న. 60,000 ఉద్యోగాలు 70,000 అన్ని మాటలు. మాకు 1000 కోట్లు ఇచ్చాడు, హ్యాపీ. మేము అడిగేది ఏంటంటే మాకు సీఎం రేవంత్ రెడ్డి మీరు ఇప్పటికైనా మా మీద దయ ఉంచి మీరు మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తే మేము చాలా సంతోషంగా ఉంటామని మేము చెప్తున్నాం. అక్కడ అసలు మీరు ఏం డిస్కస్ చేసుకున్నారు? మీరు చదువుకున్న విద్యార్థులంతా కూడా అసలు రేవంత్ రెడ్డి వస్తున్నాడు, మనం ఏం అడుగుదాము, ఎన్ని వేల ఉద్యోగాలు అడుగుదాము అనుకున్నారు? అసలు ఎట్లా ప్లాన్ చేసుకున్నారు మీరు? అన్న మేము అన్ని వేలు అని ఏమనుకోలే అన్న. మాకు కనీసం ఉద్యోగాలు ఎన్ని ఇచ్చినా చాలు, వచ్చేవాళ్ళని హ్యాపీగా ఉంటారు అన్న. కనీసం ఆ ఉద్యోగాలు ఇవ్వాలి కదా. ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వకుంటే పోతే మేము ఏమనుకోవాలా? స్టూడెంట్స్కి వెళ్ళి అంతే కదా, ఆ ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. అట్లాంటప్పుడు మాలాంటి స్టూడెంట్స్ ఏమైపోతారన్న? ఇప్పుడు కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులు ఏమంటున్నారు? గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రాలే, ఇనుప కంచెలు ఉండే మొత్తం ఓయూ అంతా కూడా, ఇప్పుడు ఎంత స్వేచ్ఛగా ఉన్నారు అందరూ, ఎంత 1000 కోట్లు కూడా ఇచ్చిపోయినాడు. ఇది సందర్భం కాదు విద్యార్థులు అలా చేయడం అని కూడా అంటా ఉన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎంత పెద్ద పెద్ద కంచెలు కట్టిండ్రన్న, అది తెలుసా అందరికీ? ఇప్పుడు ఎవరు సపోర్టర్స్ వాళ్ళకు ఉంటారన్న. ఇప్పుడు మేము ఎవరు సపోర్టర్స్ కాదు. మాకు స్టూడెంట్స్, మేము క్యాంపస్కి ఎందుకు వచ్చాం? చదువుకోనికి వచ్చినాం, ఉద్యోగాలు కొట్టుకోనికి వచ్చినాం. అంతేగాని మీకు రాజకీయాలతో మాకు సంబంధం లేదు. బల్లగు చెప్తున్నాం మేము, మాకు రాజకీయాలతో సంబంధం లేదు. ఏ సీఎం అని రాని, సీఎం రేవంత్ వచ్చినా మాత్రమే మా తలరాట్లతో మారలే కదా, వచ్చిపోయిండు. ఇప్పుడు వాళ్ళకు ఇప్పుడు పాత సీఎం ఏమనుకుంటాడు? నేను వచ్చినా నేను తోపని ఈయన అనుకోవచ్చు, కానీ మాకు అవన్నీ వద్దు. మాకు కావాల్సింది ఏంది? మాకు కావాల్సింది ఉద్యోగాల కోసం మేము పోరాడుతున్నాం. మాకు అంతే. మాకు ఈ రాజకీయాలతోటి ఇవన్నీ మాకు సంబంధం లేదు. నువ్వు క్యాంపస్ డెవలప్ చేయవు. ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి విలేజ్లలో దానికి సంబంధించి అంటే ఎలక్షన్ కోడ్ వల్ల ఇబ్బందులు అవుతాయని చెప్పి అనౌన్స్ చేయలేదు. త్వరలో 40,000 ఉద్యోగాలు అనౌన్స్ చేస్తారని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు అన్న. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అనేది ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క సాకు దొరుకుతుంది అన్న. ఇప్పుడు ఎలక్షన్స్ కోడ్ అంటే ఉంటాయి. ఇప్పుడు ఆ ఉన్నంత మాత్రాన నువ్వు అయితే పైసలు మొత్తం ఆడ ఇస్తలేవు కదా. ఆడ ఎవరిలో పడితే వాళ్ళు పెట్టుకుంటారు, వాళ్ళు నడిపించుకుంటారు. మీకేం పని? మీరు చేయాల్సిందని ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినప్పుడు విద్యార్థులకు మీరు సరిపడా వసతులు ఇవన్నీ కల్పించాలి. మీరు బిల్డింగ్లు సెలెక్ట్ చేసుకోండి, మేము కడతాం. అవి ఎక్కడెక్కడో అవి అయ్యే పనులు లెక్క కూడా కొడతలేము. మాకు కావాల్సింది మేము డిమాండ్ చేసి ఒక్కడే అన్న, మాకు ఉద్యోగాలు కావాలా, మాకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలా. ఎప్పటి నుంచో ఎక్కడెక్కడో పోయి చదువుకొని లక్షలు పెట్టి ఫీజులు కట్టి కోచింగ్ సెంటర్లలో కోచింగ్లు తీసుకొని ఇంత చేస్తుంటే మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే ఏమీ లేకపోయే. వచ్చిండు, గంటన్నర ప్రసంగం ఇచ్చారు. గంటన్నర ప్రసంగంలో మీకు నచ్చిన అంశాలు ఏంటి, నచ్చని అంశాలు ఏంటి? నచ్చిన అంశాలు అంటే అన్న, ఇంత దూరం రావడం గ్రేట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, ఆ 1000 కోట్లు చేయడం చాలా నచ్చిందన్న మాకు. ఆ 1000 కాకపోతే నచ్చిన అంశం ఏంటంటే ఆ 1000 కోట్లు దేనికి ఖర్చు పెడుతుండ్రు, ఏం చేస్తుండ్రు, అదేదో టీం చేసిండంట. ఆ టీం వాళ్ళు ఏం చేస్తారా అనేది మాకు కావాలా. అది ఒక్కటే.
మీరు 1000 కోట్లు ఇచ్చిపోతే సరిపోదు కదా, డెవలప్ అవుతుందా కాదా, ఎట్లా అవుతుంది ఏందని మాకు కావాలా. అంటే జాబ్ క్యాలెండర్ గురించి ఎలాంటి ఊసు లేదు, ఏం చెప్పదలుచుకోరు సీఎం రేవంత్ రెడ్డికి? ఇప్పటికైనా జాబ్ క్యాలెండర్ వేస్తే ఆయన ప్రజాపాలనగా ఉంటుంది, లేకపోతే రాష్ట్రం మొత్తం విధ్వంసం అయి ఉస్మానియా అడ్డగా మారి ఉస్మానియాలో ఉద్యమాలు మళ్ళీ ఒక తెలంగాణ ఉద్యమ పోరాటం ఏ విధంగా జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. 1000 కోట్లతో డెవలప్మెంట్ చేస్తున్నా అని చెప్తుండే, ఒకవైపు ఓయూని అంటే అంతర్జాతీయ స్థాయిలోనే రూపుదిద్దుతా అని కూడా చెప్తా ఉన్నారు కదా. గతంలో కేసీఆర్ మరి ఎప్పుడు కూడా రాలేదు కదా ఓయూకి పెద్ద ఎత్తున, ఇప్పుడు 2 సార్లు వచ్చింది కదా రేవంత్ రెడ్డి 2 సార్లు వచ్చింది, ఒకసారి గేట్లు పెట్టిండు ఎవరు రానికుండా. ఇప్పుడు ఇక్కడ కూడా మొత్తం పోలీసులు పెట్టించిండు. ఆయన సొంతంగా వస్తే ఆయన ఎవరు లేకుండా ప్రజలతో మాట్లాడితే అది ప్రజాపాలన. ఇప్పుడు ఏం లేకుండా ఇంతమంది పోలీసులు పెట్టుకొని పోలీసులు వచ్చి మా మీద దాడులు చేస్తుంటే ఏదది, అది ప్రజాపాలన అవుతుందా? రేవంత్ రెడ్డికి ఇప్పటికేం చెప్తున్నాం, జాబ్ క్యాలెండర్ వేస్తే ఏం లేదు, లేకపోతే ఉస్మానియా మరో తెలంగాణ మల్లిదశ ఉద్యమం ఏ విధంగా మారిందో మన మల్లిదశ ఉద్యమం మళ్ళీ ఎక్కడ పుట్టుకొస్తుంది. సో మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసిరు అంటే జాబ్ క్యాలెండర్కి సంబంధించి ఏం ఎక్స్పెక్ట్ చేసిరు అంటే ఎన్ని వేల ఉద్యోగాలు వేస్తారు 40,000 ఉద్యోగాలు ఆల్రెడీ వేసినా అని చెప్పిండు, ప్రకటించడం చెప్పిండు. యాడేసిండు, ఎవడో ఇచ్చిన జాబుల్ని ఆయన ఖాతాలో వేసుకుండు, ఎవరి ఖాతాలో వేసుకుండు. ఆయన ఒక్క నోటిఫికేషన్ వేసిండా? ఒక్క నోటిఫికేషన్ కూడా వేయలేదు ఇంతవరకు. ఆయన మళ్ళీ నేను ప్రేయర్కే ప్రజాపాలన, నేను 50,000 వేస్తా, 1,00,000 ఉద్యోగాలు. వాళ్ళు మంత్రులు మాట్లాడుతారు, ఒకళ్ళు 50,000, ఒకళ్ళు 70,000, ఒకళ్ళు 1,00,000, వాళ్ళ ఇష్టం. ఇక కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్క జాబ్ కూడా ఒక్కళ్ళు కూడా వేయలేదు. అంటే న్యాయం చేసిన అంటున్నారు, గ్రూప్ 1లో కావచ్చు, గ్రూప్ 2లో కావచ్చు న్యాయం జరిగింది అంటున్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 అంతా అమ్మకాలే, అవి మొత్తం అమ్మకాలే. గ్రూప్ 1 మొత్తం అమ్మకాలే. దాంట్లో జీవోలు తెచ్చి వాళ్ళ రెడ్డిస్కి వాళ్ళ ఓసీ వర్గానికి మేలు చేసే విధంగా జీవో పాస్ చేసిండు. ఎవరు చేయమన్నారు? ఆయన ఎవరిని అడిగి చేసిండు? మీరు ప్రధానంగా ఈ రోజు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేసిరు రేవంత్ రెడ్డి నుంచి, ఎందుకు నిరాశ చెందుతున్నారు? జాబ్ క్యాలెండర్ ఎక్స్పెక్ట్ చేసినాం, మాకు మరిన్ని కాకపోయినా ఒక 50,000 ఉద్యోగాలు వేస్తాడు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసినాం, అందుకని స్వాగతించడం ఆయన్ని. కానీ లాస్ట్ మూమెంట్లో అరిసే టైంలో ఈ జనగణమన పెట్టి పోయింది. ఇక పాటలు పెడుతుండే, అర్థంటే పాటలు పెడుతుండే, ఇంకేం వినిపిస్తుంది దానికి? పక్కనే పోలీసులు ఉంటారు, ఆయన దగ్గర పోదామంటే ఏండ పోడుతున్నారు. ఇక మొత్తం అంటే 60,000 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చినామని చెప్పుకుంటున్నారు, కానీ ఇంకా 60,000 ఉద్యోగాలు ఇస్తే బాగుండు. సో ఏదో ఒక చిన్న జాబ్ క్యాలెండరో 50,000, 60,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ వేస్తే మాకు సంతోషంగా ఉండేది. మా యూనివర్సిటీకి వచ్చినందుకు ఏదైనా నోటిఫికేషన్ వేస్తే బాగుండేది అనేది విద్యార్థుల ఆందోళన. సో కెమెరామెన్ లోకేష్తో హైదరాబాద్, ఓయూ.